కర్నూలు జిల్లా ఆలూరు పట్టణంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వీరభద్రగౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆలూరులో వివిధ కాలనీల్లో తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ స్కూల్ చదువుతున్నాను. నాకు తల్లికి వందనం పడింది, 13,000 పడింది. నేను బుక్స్, బ్యాగ్స్ అన్నీ మా స్కూల్లో అన్ని 2-3 వార్డుల్లో మనం సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమానికి పూజ్యులు, పెద్దలు, గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశం మేరకు, అదేవిధంగా జాతీయ కార్యదర్శి నారా లోకేష్ గారు ఆదేశం మేరకు, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆదేశం మేరకు 2వ తారీఖు నుంచి మరి ప్రతి వార్డు, ప్రతి బూత్లో కూడా మనం పోయి ప్రజల క్షేమాలు తెలుసుకోవాలి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిందే ప్రజల ఆకాంక్షల మేరకు. ప్రజల ఆకాంక్షలు ఏం కావాలని అది గతంలో కూడా మనం ఏదైతే 6 ప్యాక్లో చెప్పామో అందులో భాగంగా శాతం కూడా పూర్తి చేయడం జరిగింది. ఉదాహరణకు పెన్షన్ 3,000 ఉండేది 6,000 ఇచ్చాము వికలాంగులకు. అదేవిధంగా జనరల్ పెన్షన్ 3 నుంచి 4,000 ఇచ్చాము. బెడ్ రిటర్న్ ఉండే వాళ్ళకి పెన్షన్ 10 నుంచి 15,000 ఇస్తున్నాం. మరి అదేవిధంగా తల్లికి వందనం